తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది టీడీపీ పార్టీయే అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం మాట్లాడారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. చంద్రబాబు అనేక మంది బీసీకి చెందిన వారిని మంత్రులను చేశారు. 11 యూనివర్సిటీల్లో 9 యూనివర్సిటీల్లో బీసీలకు వైస్ ఛాన్సలర్ పదవులను ఇచ్చారు. సీఎం జగన్ కు బీసీలకు చెందిన మంత్రుల పేర్లు తెలుసా అని ప్రశ్నించారు. సీఎం జగన్ కేబినెట్ లో ఎంతమంది బీసీలకు చెందిన మంత్రులు ఉన్నారని ప్రశ్నించారు. మాచర్లలో చంద్రయ్య అనే బీసీకి చెందిన నాయకుడు చంద్రయ్యను హతమార్చిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో 300 మందికి పైగా హతమార్చిన ఘనత వైసీపీకే దక్కిందన్నారు. సుమారు 5,000 మందికి పై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజార్టీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జయహో బీసీ సభలో తెలుగుదేశం అదేవిధంగా జనసేన ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీసీ డిక్లరేషన్ చేయడం బీసీలకు ఎప్పుడూ లేనంత ఆత్మవిశ్వాసం, ధైర్యం అనేది వచ్చింది. గతంలో ఏనాడు చేయనటువంటి కార్యక్రమాలు బీసీ డిక్లరేషన్లో వీళ్ళు అనౌన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్, 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్, అది 4,000 రూపాయలు ఇస్తామనడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే కుప్పం నియోజకవర్గం సంబంధించి రాష్ట్రంలో అయితే 50% పైన బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు, కుప్పం నియోజకవర్గంలో 70% పైన బీసీలే ఉన్నటువంటి నియోజకవర్గం. బీసీలు మొత్తం కూడా సమాజంలో చాలా అట్టడుగు స్థాయిలో ఉంటూ ఆర్థికంగా చాలా చిరిగిపోయినటువంటి కమ్యూనిటీస్. నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాతనే బీసీలకు ఒక రాజ్యాధికారం కానీ వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి ఆ రోజు రామారావు గారు చేసిన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే 34% ఉన్న రిజర్వేషన్ని 24%కి దారుణంగా తగ్గించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు డిక్లరేషన్లో మళ్ళీ 34% బీసీలకు స్థానిక సంస్థల్లో వాళ్ళు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది బీసీలకు ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి వార్త. అదేవిధంగా ఆర్థికంగా ఎదగడానికి ఆ రోజు మనకు బీసీ ద్వారా దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయలు వాళ్లకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఆ సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించారు. అంటే బడ్జెట్లో చూపించడం, మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టకుండా పోవడం, ఇది ఒక కొత్త ఎత్తు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ కానీ ఇతర నిధులు కూడా ఆ విధంగానే చేస్తున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ప్రతి సంవత్సరం 30,000 కోట్లు బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఖర్చు పెట్టి 5 సంవత్సరాలకు 1.5 లక్షల కోట్లు పెడుతున్నామని చాలా క్లియర్గా బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆదరణ పథకం ఎంతో మంచి కార్యక్రమం, దాన్ని టోటల్గా నిర్వీర్యం చేశారు. కుప్పంలో కూడా ఆ ఆదరణ పథకం కింద తెచ్చినటువంటి పరికరాలన్నీ కూడా కనీసం ఆ తెచ్చిపెట్టిన దాన్ని సక్రమంగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయలేక అది మొత్తం కూడా చెడిపోయి వేస్ట్ అయిపోయింది. అంతా మళ్ళీ కూడా 5,000 కోట్లతో మన ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తూ మన కులవృత్తుల వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలన్నీ ఇస్తామని చెప్పారు. ఇది చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా రక్షణ చట్టం బీసీలకు సంబంధించి వాళ్ళ మీద జరుగుతున్న అట్రాసిటీస్ 300 మంది పైన ఈరోజు క్రూరంగా వాళ్ళని హింసించడం జరిగింది బీసీల పైన. కాబట్టి ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొని వచ్చి ఎట్లయితే ఎస్సీ ఎస్టీ
అట్రాసిటీస్ పైన ఈరోజు చట్టం అనేది ఉందో దాని చట్టబద్ధతని అమలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రక్షణ చట్టం రూపొందిస్తున్నారు. కాబట్టి బీసీలకు ఒక రకమైనటువంటి ఈరోజు ఒక రక్షణ అనేది వచ్చింది. చాలా సంతోషం, దానికి కూడా వాళ్ళు అభినందిస్తున్నాం. కాబట్టి బీసీలందరూ కూడా బీసీలు అంటే చాలా కేవలంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి ఒక చెప్పేవాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ క్యాస్ట్ అని వచ్చింది. తెలుగుదేశం ఈరోజు రాష్ట్రంలో బీసీ సోదరీమణులందరూ కూడా ఒక ఆనందకరంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే నిన్న విజయవాడలో జరిగిన జేఓబీసీ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక బీసీ డిక్లరేషన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో అన్ని విధాలుగా బీసీ సోదరులకి ఏ విధంగా లబ్ధి చేకూర్చబోతున్నారో వివరించడం. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా అటువంటి కార్యక్రమాలు అమలు చేయలేదనే అంశాన్ని కూడా బీసీ సోదరులందరూ కూడా గుర్తించారు, ఆనందపడుతున్నారు. తెలుగుదేశం ఎక్కడో ఒక మూలన ఇంత చిన్న పేరు అనేది వేస్తున్నారు, ఫలానా మంత్రి అని చెప్పినేసి బీసీ మంత్రులు. అంటే బీసీ మంత్రుల ఫోటోలు కూడా వేసేదానికి కూడా మనసు ఒప్పనటువంటి ముఖ్యమంత్రి గారు బీసీల సాధికారత గురించి, వాళ్ళకి న్యాయం గురించి మాట్లాడుతుంటే మాకు హాస్యాస్పదంగా ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ ఎమ్మెల్యేలు కానీ అడుగుతున్నా, వరుసగా చెప్పండి, మీ పార్టీలో ఉన్న బీసీ మంత్రుల పేర్లు చెప్పండి, పేర్లు వాళ్ళ శాఖలు చెప్పండి, చూద్దాం. టకటకమని చెప్పండి. ఎవరు ఏ శాఖ ఉన్నారో తెలియదు, ఎవరు అసలు మంత్రి లేదో తెలియదు. రాష్ట్రాన్ని 4 భాగాలుగా చేసి వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు విజయసాయిరెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి, ఇట్లా ఇక్కడైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పంచి మీకు ఇష్టం వచ్చినట్టు సామంతరాజుల్లాగా మీరు ఎలా కావాలంటే అలా దోచుకోండి, సంపాదించుకోండి అని చెప్పి బీసీలకు కనీసం పక్కన కూర్చునే అర్హత కూడా లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం వీళ్ళు మాట్లాడుతుంటే బీసీల సాధికారం గురించి చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి బీసీల మీద అంత ప్రేమ ఉన్న మీరు ఈరోజు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నిజంగా అంత ప్రేమ ఉంటే చంద్రయ్య, మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్య అనేటటువంటి ఒక బీసీ తెలుగుదేశం పార్టీ నాయకుడు జై చంద్రబాబు అన్నాడని నడి రోడ్లో, అంటే అందరూ చూస్తాం, ఆ వీడియోలు కూడా వచ్చింది మీడియాలో అంతా. నడి రోడ్లో మనం మేకనో వీళ్ళనో గొర్రెనో పోస్తారు, అట్లా జై జగన్ అని చెప్పాను, లేకపోతే గొంతు పోస్తానంటే నువ్వు గొంతు పోసినా జై చంద్రబాబు అంటానంటే నడి రోడ్లో గొంతు పోసి చెప్పారు. వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. మీరు ఏ చర్యలు తీసుకున్నారు? వాళ్ళ మీద అరెస్ట్ చేశారు, బెయిల్ తీసుకొని వచ్చారంటూ బయట తిరుగుతున్నారు. అమర్నాథ్ గౌడ్ అని చెప్పి 15 ఏళ్ల బాలుడు, 10th క్లాస్ చదివేటటువంటి అబ్బాయి వాళ్ళ అక్కని వెంకటరెడ్డి అనేటటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్ ఏడిపిస్తుంటే, మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నావు అడిగిన పాపానికి ఉదయం పూట ట్యూషన్కి వెళ్తుంటే ఆ అబ్బాయిని చెట్లలోకి తీసుకెళ్ళి నోట్లో గుడ్డలు గుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ తీసుకున్నారు, వచ్చారు. మళ్ళీ వినాయక చవితి వేడుకలు అదే ఊర్లో డ్యాన్సులు వేస్తూ ఉన్నారు వాళ్ళు బీసీల మీద. ఇట్లా 300 మంది పైచలకు బీసీ సోదరులను చంపిన ఘనత, 5000 పైచలకు బీసీ నాయకుల్ని జైల్లో కావాలని పెట్టి హింసలు పెట్టిన ఘనత మీది. మా కొల్లు రవీంద్ర గారు కావచ్చు, ఆయనకి ఏ సంబంధం లేని మర్డర్ కేసులో ఆయన పేరు ఇప్పించి కావాలని ఆయన ఏ విధంగా పెట్టారు. అచ్చెన్నాయుడు గారికి ఆరోగ్యం బాలక సర్జరీ చేసుకుంటే శ్రీకాకుళం నుంచి ఇక్కడ విజయవాడ దాకా కనీస కట్టసి కూడా అంబులెన్స్లో కానీ అట్లా తీసుకురాకుండా, బాగలేదన్నా కూడా కూర్చోబెట్టి పోలీసు వాహనంలో తీసుకొచ్చి ఇబ్బంది పెట్టిన మీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మీరు బీసీల గురించి మాట్లాడుతుంటే మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. బీసీలకి న్యాయం చేసే పార్టీ, న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం. ఈ బీసీ డిక్లరేషన్ తోటి బీసీ సోదరులు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. మా కూటమికి అమోఘమైన రెస్పాన్స్ అనేది ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా వచ్చింది. 100కు 100% బీసీ సోదరులు 90% తెలుగుదేశం పార్టీకే ఓటైపోతున్నారు.
బీసీలు ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఈ కుప్పం నియోజకవర్గంలో కూడా 1,00,000 ఓట్ల మెజారిటీ సాధనలో బీసీ సోదరులే అగ్రభాగాన్ని ఉండి బాధ్యత తీసుకొని పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మేము అది సాధిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైన డిక్లరేషన్ ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అప్పటి నుంచి కూడా బీసీలకి రాజ్యాధికారం ఇచ్చిన ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అలాగే విభజన చెందిన ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీనే. ఆ రోజు చదువుకున్న విద్యావంతులైతే చాలు, తెలంగాణలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, ఎంతోమంది బీసీలని, డాక్టర్లని, లాయర్లని, టీచర్లని వాళ్ళు చదువుకొని ఒక క్వాలిఫికేషన్ ఉంటే చాలు, వాళ్ళని ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చి నిలబెట్టి ఎమ్మెల్యేలను గెలిపించి మంత్రులుగా చేయటం జరిగింది. సో ఆనాడు ఈరోజు 2 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఈరోజు గొప్ప గొప్ప నేతలుగా ఎదిగిన బీసీ నేతలకు అందరికీ అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో అలాగే అదే స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతోమంది బీసీ నాయకులను తయారు చేశారు, ఎంతోమంది బీసీలను మంత్రులు చేశారు, చాలా ఉన్నతమైన పదవుల్లో పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో 14 నుంచి 19 మధ్య 11 యూనివర్సిటీల్లో 9 యూనివర్సిటీల్లో బీసీలుగా వైస్ ఛాన్సలర్ అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఇప్పుడు చూడండి, ఎంతమంది సీఎం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి బీసీలుగా పదవులు ఇచ్చారో, మిగతా వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారో ఒక్కసారి ఆలోచన చేయమన్నది, చూడమన్నట్టు ప్రజల్ని. అలాగే బీసీలకి మంత్రి పదవులు ఇచ్చాను, లేకపోతే కార్పొరేషన్ పదవులు ఇచ్చాను, 56 కార్పొరేషన్లు ఇచ్చాను, ఇంకా రకరకాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను అడుగుతున్నా, మీకు ఎంతమంది బీసీ మంత్రుల పేర్లు తెలుసు, వాళ్ళ ఫోటోలు, ఫేసులు తెలుసు? ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆయా శాఖలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే యాడ్లు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి యాడ్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కొక్క స్కీమ్ రిలీజ్ చేసే ముందు ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ యాడ్లో కూడా బీసీ మంత్రుల ఫోటోలు కూడా వేయట్లేదు. ప్రజలందరూ బీసీ సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.